దర్శకులతో చేసినా గూడా మళ్ళీ 'సూర్య భాయ్' అనే ఒక కొత్త డైరెక్టర్‌తో కూడా 'సూర్య భాయ్' అంటే విలన్ గాదు. 'సూర్య' లాంటి కొత్త డైరెక్టర్లతో కూడా పని చేస్తా ఉన్నారు. ఇంత లాంగ్ జర్నీలో మీరు పని చేస్తాం ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కొంచెం తక్కువనే చెప్పాలి. అందుకని అంత లాంగ్విటీ ఉన్న హీరోయిన్ మీరు. ఎలా అనిపిస్తుంటది మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా అంటే చిత్ర పరిశ్రమలో ఇంత హెల్తీగా ఇంకా ఉంది కదా! మనం కూడా అక్కడ వర్క్ చేస్తున్నాం అన్నప్పుడు చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంది. పెద్ద పెద్ద డైరెక్టర్స్‌తో వర్క్ చేశాను. అది నాకు బ్లెస్డ్. దేవుడి వరం అనుకుంటాను. ఇప్పుడు యంగ్‌స్టర్స్, యూత్‌లో కూడా మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. రైట్. అంటే వాళ్ళున్న ప్యాషన్, వాళ్ళకున్న కరెక్ట్. ఒక ఫైర్, సో మంచి సినిమాలు తీయగలుగుతున్నారు. సో అలాంటి సినిమాల్లో కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానంటే సో ఐ ప్రౌడ్ ఆఫ్ మీ. అవునవును. అప్పుడు ఆ టైంలో గూడా మీరు గమనిస్తే 'ఈవీవి సత్యనారాయణ' గూడా ఒక అప్పటికి 4, 5 సినిమాల కంటే ఎక్కువ తీయలేదు. 'ఎస్వి కృష్ణారెడ్డి' గారు గూడా అంతే. ఆ తర్వాత మీరు మీ మీ శకం స్టార్ట్ అయినాక వరుసగా ఫుల్ స్వింగ్‌లోకెళ్లారు. అందుకని 'సూర్య' గారు కూడా మంచి పొజిషన్‌లోకి రావాలని అనుకుందాము. 'నారి'. 'నారి' ఇప్పుడు రేపొద్దున మార్చి 7వ తారీఖున విడుదలవుతుంది మేడం. ఏంటి ఏంటి స్పెసిఫిక్‌గా 'నారిలో' ఆమని గారు తీసుకుంటున్న రోల్ ఏంటి? అంటే ఓవరాల్గా సినిమా వచ్చి ఒక 13 ఇయర్స్ అమ్మ పిల్లల నుంచి 20 ఇయర్స్ దాకా పర్టికులర్గా చూడాల్సిన వాళ్ళ జనరేషన్ సినిమా ఇది. సో ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. సో ఇది ఒక ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీ ఎందుకు 13-20 ఏజ్ అని చెప్తున్నారు? దేర్ ఇస్ టీనేజర్స్ అంటే అంటారా? అక్కడ వాళ్ళు ఇప్పుడున్న మనకు ట్రెండ్ కానీ, జనరేషన్ కానీ వాళ్ళే ఎక్కువ. యూత్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఒక మిడిల్ ఏజ్ నుంచి అంతా ఉండేది. యంగ్ మిడిల్ ఏజ్ అలా ఉండేది. ఇప్పుడు యూత్ సినిమా అంటే ఫస్ట్ యూతే వెళ్తున్నారు. సో వాళ్ళకి కావాల్సింది ఈ సినిమాలో చాలా ఉంది. అంటే యూత్ ఏదైనా కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కొంచెం వెరైటీ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎదురు చూస్తున్నారు వెరైటీ ప్రస్తుతం. ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. మీరు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్ ఉంది. అట్ టైం ఏంటంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. హ్మ్. కానీ ఇందులో ఒక ప్రమోషనల్ సాంగ్ చేశారు మేడం. అది 12 మిలియన్ ఎళ్ళింది. వీడు మగాడేంట్రా బుజ్జి అని. మగాడంటారా బుజ్జి, ఈడు మగాడు. ఈడు మగాడేంట్రా బుజ్జి అనే అంటే సాంగ్. మగాళ్ళని తిట్టడం కాదది. ఆ! అదే మళ్ళీ పక్కన ఆమని గారిని పెట్టి, ఇట్లాంటి ఒక పాట పెట్టి, మగాళ్ళని ఎందుకు తిడుతున్నారు అనేది నా పాయింట్. మగాళ్ళందరూ తిట్టుకుంటారా నన్ను? అదే ఆమని గారిని తిట్టుకుంటారా ఏంటనేది. లేదు లేదు. మగాళ్ళని తిట్టడం కాదది. మగాళ్ళు ఎలా ఉండకూడదనేది అంటే కొంత మగాళ్ళది కొన్ని ఉంటాయి కదా బిహేవియర్స్, అవి ఉండకూడదనేది ఈ సినిమాలో చూపిస్తారు. అలాంటి వాళ్ళకి ఆ సాంగ్ అంతే అంతే. తప్ప అందరూ మగాళ్ళకి కాదు. అందరు మగాళ్ళు మంచోళ్ళే. ఎక్కడో పర్సెంటేజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ 90% అంత మంచోళ్ళు ఉంటారు. ఇంకో 10% ఎక్కడో ఉంటారు కదా, వాళ్ళకి ఆ సాంగ్ అంతే. నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంత మనం మంచిగా ఆలోచిస్తున్నా, ఏం చేస్తున్నా సరే, ఎక్కడికక్కడ ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండింది ఉమెన్‌కి. ఇలాగ ఉమెన్‌కి ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు, మీరు అట్లాంటి వార్తలు చదివినప్పుడు, చూసినప్పుడు, మీరు వ్యక్తిగతంగా ఎలా స్పందిస్తారు మేడం? ఇది ఒక్క మగాడినే తప్పు అని కూడా చెప్పలేము. ఆడవాళ్ళు కూడా ఉన్నాము. అంటే మనం వే ఆఫ్ స్టైల్ కానీ ఆడవాళ్ళకి కొన్ని దగ్గర ఆడవాళ్ళు కూడా కొన్ని విషయాలు లొంగిపోతారు. ఎక్కడో వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళు మగాడి దగ్గర కొన్ని విషయాలు లొంగిపోయిన తర్వాత మనం ఇంకేమి మన చేతిలో ఏమి ఉండదు. హ్మ్. తర్వాత ఫీల్ అవుతాం. హ్మ్. ఓ అన్నీ వదిలేసుకున్నాం రా అని. మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి లేడీస్. మనం స్ట్రాంగ్గా ఉండగలిగితేనే మగాడు కూడా కొంచెం భయపడతాడు అనమాట. అమ్మో అలా కాదు కదా. షీ ఈస్ ఎ స్ట్రాంగ్ లేడీ. ఎస్, అది ఉంటుంది. సో ఇక్కడ రెండు సైడ్ తప్పు ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే మగ ఆడ అనేది. ఆమని గారు స్వతహాగా కొంచెం భయపెట్టే టైపా? భయపడే టైపా? మీరు ఎప్పుడైనా లొంగిపోయారా మేడం? నేను ప్రేమకు లొంగిపోతాను. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే ఎప్పుడు మీరు కూడా 2 మాటలు ప్రేమగా సరే అని సరే మేము ఇంటికెళ్ళి భోంచేద్దాం అది అలా నాకు తెలుసు. మీకు తెలుసు ఆబ్వియస్లీ. సో అంతే తప్ప మిగతా విషయాలంతా అలా లొంగిపోవడం క్యారెక్టర్ కాదు. అంటే జనరల్‌గా లేడీస్ అంటే మీరు పర్టిక్యులర్‌గా మీరు లొంగిపోతారు అనట్లేదు నేను. మీరు ఇందాక మాట్లాడిన మాటలో అలా లొంగిపోతారు.
ఆడవాళ్ళు అనేది మీరు చెప్తున్నారు కాబట్టి అంటే ఎక్కడో అక్కడ ఒక మగాడు ప్రేమ చూపించినప్పుడు వేరే ఏదో ఒక వీక్నెస్కి లేడీస్ ఇక్కడ లొంగిపోయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు మగాడు. సో అందరూ మగాళ్ళని కూడా నేను చెప్పట్లేదు అలా. అది మాకు ఈ సినిమాలో కూడా అన్వయిస్తుంది. హ్మ్. మన సినిమా 'నారి' సినిమాలో కూడా అన్వయిస్తుంది. సో ఈ 'నారి' సినిమాలో కూడా అదే డైరెక్టర్ సూర్య గారు చూపించారనమాట.